రేవంత్ ప్రకటనతో రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో భూముల ధరలు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. భూములు అమ్ముతారా అంటూ బడా రియల్టర్లు, అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల నుంచి భూముల వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఇప్పటికే ధరలు మూడింతలయ్యాయి. అయితే రేవంత్ ప్రకటనను విశ్వసించలేమని చెప్పేవాళ్లు ఉన్నారు. గతంలో ఫార్మాసిటీ పేరుతో భూములు తీసుకుని ఇంతవరకు చేసిందేమీ లేదని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్కు ముచ్చెర్ల 4వ సిటీగా ప్రాణం పోసుకుంటుందా? ఏదైతే ముచ్చెర్ల హైదరాబాద్కి ఇక ప్రధాన నగరం కాబోతుందా? ఇక్కడ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా ఎందుకు రేవంత్ రెడ్డి ఈ ముచ్చెర్లకు అంత ప్రాధాన్యతనిస్తున్నారు? 4వ సిటీని రేవంత్ రెడ్డి ఏ విధంగా నిర్మించబోతున్నారు? ఇక్కడ మొత్తం ఉన్న ల్యాండ్ ఎంతుంది? అదేవిధంగా ల్యాండ్కు ఏ విధంగా రెక్కలు వచ్చాయి? హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు 4th సిటీని ఆనందంగా ఆహ్వానిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అంటే ముచ్చెర్ల ప్రాంతంలో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గత ప్రభుత్వం ఏకంగా 19,000 ఎకరాల్లో ప్రతిపాదించిన ముచ్చెర్ల ఫార్మాసిటీ ఇక ఉండకపోవచ్చు. కాలుష్యం బారిన పడితే తమ గతి ఏం కావాలని భయపడుతున్న లక్షలాది మందికి 4th సిటీతో సమాధానం దొరికింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు స్థానంలో కొత్తవి రానున్నాయి. ఆ స్థానంలో కాలుష్యకారక నిర్ణయాలు రద్దయ్యాయి. అవే భూముల్లో ఆరోగ్యకరమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇప్పుడు ముచ్చెర్లను 4th సిటీగా రూపొందించాలని నిర్ణయించిన నేపథ్యంలో కాలుష్యం పోయి ఆహ్లాదకరమైన వాతావరణం రాబోతుందని జనం అంటున్నారు. అయితే తాజా పరిణామాలపై ప్రజల్లో విశ్వాసం పెంచే చర్యలు కూడా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కడే చెప్తుంది, ఉద్యోగ కల్పన మీద తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నమాట. ఇందులో భాగంగానే 4th సిటీ అదేవిధంగా నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ కూడా ఆయన తాజాగా ఈ ప్రాంతంలో శంకుస్థాపన కూడా చేసిన పరిస్థితి చాలా గ్రాండ్గా. స్థానిక యువత మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళంతా కూడా నిరుద్యోగ యువత. ప్రధానంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4th సిటీ పేరుతో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తామంటున్నారు. దానిలో భాగంగా యువతకు ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఇలా ఏమనుకున్నారు దాని గురించి? ఒకటి సంతోషకరమైనటువంటి విషయం, ఈ స్కిల్ యూనివర్సిటీ వస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవుతుందని చెప్పిన కారణంగా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే ఫార్మాసిటీ పేరు మీద 1000 ఎకరాలను 19,000 పైన ఎకరాలని ల్యాండ్ సేకరణ జరిగింది. అంటే ఒక తయారీగా ఉన్నటువంటి ప్లేస్లో ఇది జరగడం సులువుగా అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మెయిన్గా యూత్కు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఫార్మాసిటీ అంటే ఎక్కడ పొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఈ స్కిల్ పేరు మీద యువతకు నైపుణ్య శిక్షణని తనే నేర్పిస్తూ ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పడం సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. దీని ద్వారా స్థానికంగా ఉన్నటువంటి యూత్కి ఎక్కువ మొత్తంలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకొక మాట ప్రధానంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి, పదే పదే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి అప్పుడు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మళ్ళీ స్పోర్ట్స్కి యువత దూరం అయ్యారు. స్పోర్ట్స్కి పెద్దపీట వేస్తాము, ఇక్కడ స్పోర్ట్స్ నగరాన్ని కూడా నిర్మిస్తామని చెప్తారు. ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మాకు ఒక అదృష్టం అని భావిస్తున్నాం. ఎందుకంటే మహేశ్వరం అనేది కందుకూరు మండలం ఒక మహానగరంగా తీర్చిదిద్దడం అనేది గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని ఈ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు అందించారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఏదైతే నిరుద్యోగం పోగొట్టాలనే ఒక దృక్పథంతో కందుకూరు మండలం బ్యాగరకంచె అనే గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడితే ఏ విధంగా ఉంటుందనే కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించవచ్చు అనే ఒక దృఢమైన సంకల్పంతో ఇలాంటి అడుగులు వేయడం జరిగింది. అదేవిధంగా దానికి సపోర్టింగ్గా క్రీడా ఉత్సవం, ఎందుకంటే ఇప్పుడు క్రీడల్లో ఎంతోమంది రాణించినట్టున్నారు. వాళ్ళకు కూడా క్రీడా నైపుణ్యం వాళ్ళను కూడా అన్ని రంగాలలో పెంపొందించినట్టయితే వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ అన్నిటిలో ప్రతి ఒక్కరూ మెరుగుపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కందుకూరు మండలం మహార్దశ మాత్రము గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారితో ఒక మంచి దశలోకి రాబోతుందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. వారికి నిజంగా కందుకూరు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
ఇది మొత్తంగా స్థానిక యువత చెప్తున్నారు. ఏదైతే ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున ఉద్యోగాలకు పెద్దపీట వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్కి, నిజానికి గంజా లాంటి అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి యువతను దూరంగా ఉంచితే ఖచ్చితంగా సమాజానికి చాలా మంచిదనేది ప్రభుత్వం నమ్ముతుంది. కాబట్టి తమ ప్రభుత్వం అటు ఉద్యోగాలకు ఇటు స్పోర్ట్స్కు పెద్దపీట వేయడాన్ని మాత్రం ఇక్కడ స్థానిక యువత స్వాగతిస్తున్నారు. ముచ్చెర్లలో ఫార్మాసిటీ ప్రాజెక్టు చెంత నివాస ప్రాంతాలంటే అందరూ భయపడ్డారు. కళ్ల ముందే అనేక ఫార్మా కంపెనీలు ఉన్న చోట ఎలాంటి కాలుష్యం వెదజల్లుతున్నాయో చూశారు. దాని స్థానంలో హెల్దీ ప్రాజెక్టుల రూపకల్పనతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని కొంత ఏరియా రూపురేఖలే మారిపోనున్నాయి. ఏఐ, హెల్త్ టూరిజం, స్కిల్ యూనివర్సిటీలు, స్టేడియంలతో కందుకూరు, మహేశ్వరం, కట్టాల, ఆమన్గల్లు, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తాయని అంచనా. ఇక్కడి ఫోర్త్ సిటీ నిర్మాణం రూపుదాలిస్తే మరిన్ని లేఅవుట్లు, టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు కానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కు, రీజనల్ రింగ్ రోడ్ కు మధ్యన ఉండే ఈ ప్రాంతం మీద ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వేలాది ఎకరాలు కొని డెవలప్మెంట్ కు సిద్ధంగా ఉంచుకున్నాయి. రోడ్డు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలకు అనుసంధానంగా కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని గ్రామాలకు కూడా 4 లైన్ల రోడ్లు వస్తాయి. కందుకూరు, యాచారం, కట్టాల, సేరిరెడ్డిగూడెం, కుర్మిద్దె రోడ్, మీర్ఖాన్పేట, తాటిపర్తి, కుర్మిద్దె, వనపర్తి, చెరికొండ, మేడిపల్లి, మైసిగండి, ఎక్కువపల్లి, కుర్కల్ పహాడ్, ఎక్కువపల్లి, రామనుంతల, కోనాపూర్, మర్రిపల్లి, ఎక్కువపల్లి రోడ్లకు మహర్దశ పట్టనుంది. అందుకే ఫార్మాసిటీ ప్రాజెక్టును ఆపేస్తే మంచిదనే వాదన కొందరు చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సంకల్పించిన ఫోర్త్ సిటీ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని కొందరు కోరుతున్నారు. నిజంగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు కూడా ఉద్యమం చేశారు. ఫార్మసిటీ అవసరం లేదు, ఫార్మసిటీని మేము వ్యతిరేకిస్తున్నాం, మేము అధికారంలోకి వస్తే మేము ఈ ఫార్మసిటీ రద్దు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ విధంగా ఫైట్ చేయడం జరిగింది. కానీ గెలిచిన తర్వాత ఒక వారం రోజుల్లోనే ఫార్మసిటీ రద్దు చేస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, మీడియా ద్వారా చెప్పిన తర్వాత మళ్ళీ వారం రోజుల్లోనే మేము ఫార్మసిటీకి మేము మద్దతు ఇస్తున్నాం, ఫార్మసిటీకి మేము అంగీకరిస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్మెంట్ చేసి ఎంబడే భూమి పూజ పెట్టుకోవడం. మరి ఈ విధంగా గందరగోళ పరిస్థితి, స్థానిక యువత, స్థానిక ప్రజలందరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉంది. కాబట్టి యువత కూడా మేము భావించేది ఒకటే, మేము అభివృద్ధి చేసేటటువంటి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసే కార్యక్రమాలకు మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ ఫోర్త్ సిటీ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన యూనివర్సిటీ ఏదైతే మేము ఆహ్వానిస్తాం, ప్రభుత్వం చేసేటటువంటి పనులని మేము ఆహ్వానిస్తాం, ఇతరులకు యూజ్ అయ్యేది. కానీ ఫార్మా అనేటటువంటి పేరు మీద, ఫార్మా అనేటటువంటి మాత్రం మందుల కంపెనీలకు మాత్రం మేము ఇక్కడ స్థానికంగా మేము వ్యతిరేకం అని చెప్పేసి కూడా మీడియా ద్వారా కూడా మేము చెప్తా ఉన్నాం. మేము ఒక 5 ఎకరాలు పొలం ఇచ్చినాము, 5 ఎకరాల పొలం ఇచ్చాము. మాకు ప్లాట్లు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. మరి ఇస్తామా ఇయ్యరా తెలియదు. మేమైతే ఫార్మసిటీకి ఇస్తామని చెప్పి ఇచ్చినాము అని మాకు ఇంకా ఏది ఇవ్వలేదు, మాకు తెలియలేదు. ఇక్కడ పెద్ద సిటీ నిర్మిస్తారని ప్రస్తుతం ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ ఈ సిటీ వస్తే ఎట్లా బాగుంటుంది అంటారు? ఇక్కడ మీకు వస్తే మంచిగా ఉంటుంది సార్, మాకు భవిష్యత్తుగా మంచిగా ఉంటుంది, మా ఊర్లో కూడా బాగుంటుంది. సిటీ రావాలని మాకు కూడా మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి వచ్చినాడు కదా, వచ్చిండు సార్. ఏం చెప్పిండు? ఇక్కడే చేసినట్టున్నాడు. చేస్తామని చెప్పిండు సార్, చేస్తామని చెప్పిండు. కానీ ఇంకా ఏం చేయటం కానీ ఇంకా ఎవరు రాలేదు, ఎవరు చేయలేదు. అయితే చేస్తామని చెప్తుంది. కానీ సార్ చేస్తేనే కదా సార్ మాకు నమ్మకం వచ్చేది. చెయ్యని చెప్తున్నాం, ఆ ప్రభుత్వం చెప్పారు, ఈ ప్రభుత్వం కూడా చెప్తుంది సార్. కానీ చేసినట్టునే చేసినట్టుగా ఉంటుంది సార్. మాకు చేస్తేనే చేసినట్టు లెక్క ఉంటుంది సార్. ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమ పరిస్థితి ఎటూ కాకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఫార్మాసిటీ భూములను తిరిగి ఇచ్చేయాలన్న కేటీఆర్ డిమాండ్ను కొందరు గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా శంకుస్థాపన చేసిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏదైతుందో ఆ ప్రాంగణంలో, అంటే అక్కడే మనం ఉన్నాం, ఈ కనిపిస్తున్న ఈ గుట్టల దగ్గర ఆయన తాజాగా శంకుస్థాపన కూడా చేశారు. స్థానిక బేగర్ కంచే కావచ్చు, మీర్ఖాన్పేట్ కావచ్చు, ఆ గ్రామస్తులు, ఇక్కడ పశువులు కాసిన కాపర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే దశాబ్దాలుగా, చాలా కాలంగా వాళ్ళంతా కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు, ఈ గడ్డ మీదే వాళ్ళు అంటే వ్యవసాయం చేసి జొన్నలు కూడా పండించుకుని తిన్నామని చెప్తున్న పరిస్థితి మనతో ఉంది. తాజాగా రైతులతో మాట్లాడదాం. ఇక్కడ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు మొన్న వచ్చి, అంతకుముందు ప్రభుత్వం కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పింది. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇక్కడ మీ యూత్ కి కూడా, అంటే మీ యూత్కి ఉద్యోగాలు వస్తాయని చెప్తుంది ప్రభుత్వం. ఉద్యోగాలు ఇస్తామని అన్నారు కానీ దాంట్లో ఫార్మసీట్లు వేయలేదు, కర్ణాటక జంక్షన్లు వేయలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు కేసీఆర్ సబితా మేడం ప్లాట్లు వేసింది, ప్లాట్లు ఇస్తాన్నది. ఇంతవరకు కూడా ప్లాట్లు లేవు. మనం వచ్చి భూమి పూజ చేసిపోయిండు. ప్లాట్లు 650 ఎకరాల ప్లాట్లు ఇస్తామని అన్నాడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి. మరి ఏమి ఇస్తాడు, ఎక్కడ ఇస్తాడు, అది మాత్రం మాకు కావాలి. ఈ మెడికల్ కాలేజీకి ఆడ మొదలు పూజ చేసి వచ్చి మళ్ళీ ఈ భూమి పూజ చేసి 650 ఎకరాలు ప్లాట్లు ఇస్తాము.
కరెంటు రావాలి, డెనిస్ వాడాలి, వచ్చినాక సీసీ రోడ్డు పోసినప్పుడు ఇస్తామని చెప్పిండు. అభివృద్ధి చేయడం మంచిదేనా ఇక్కడ ఈ ప్రాంతంలో? మంచిదే మరి, ఎందుకేడు ప్లాట్లు చేసిపోయారు కదా కేసీఆర్ సారు, సవిత మేడం చేసిపోయింది కదా, అందుకొరకు ప్లాట్లు ఇవ్వాలి అని అంటే అప్పుడే వాళ్ళు ఇవ్వలేదు. ఈయన వచ్చి ఇప్పుడు మన కంకరాంతం పోసిండు కదా, సిసి రోడ్ చేసి డెనిస్ వేసి ఈ ప్లాట్లు ఇస్తామని మొన్న చెప్పిపోయాడు. కాక మీరు చెప్పండి, మీ గ్రామం బేగర్ కంచె రికార్డులకు ఎక్కింది, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్నారు మీ గ్రామం గురించి, ఏమనిపిస్తోంది? ఏమనిపిస్తుంది అదే మాకు ప్లాట్లు కావాలని మేము కోరుతున్నాం. మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిపోయాడు, ఉన్నాయి అన్నీ పోయినాయి. ఇంతకుముందు ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తానన్నారు, ఎవరు వాళ్ళు కేజీఆర్ అప్పుడు, ఇక వాళ్ళు వెళ్ళిపోయిర్రు, వాళ్ళు పోయిర్రు. మరి ఈసారి ఇప్పుడు వచ్చిండు ఇక మరి సార్ ప్లాట్లు ఇచ్చి మాకు మరి ఇంటికో ఉద్యోగం ఇస్తే మేము బతకగలుగుతాం. ఉన్నదంతా పోయింది, మా భూమి అంతా పోయింది, ఉన్నదంతా పోయింది సార్, మాకు ఉన్నదంతా పోయింది. ఇక మరి ఫ్యాట్లు ఇస్తానని అవి ఇస్తానని సబితమ్మ రాజశేఖర్ ఆయన ఉంటే మంచిగా, కేసీఆర్ ఉంటే అయ్యే పోవు మా అంగడికి పట్టొక్కసారి. నేను ఇస్తానని అడ్డం తిరిగిండు పోయిండు, ఇచ్చిన దాకా మటుకు మేమైతే వదలగానం, ఇవ్వవలసింది. మాది 7 ఎకరాల భూమి పోయింది, 7 ఎకరాలు. ఇది ఇక్కడ రైతులు చెప్తున్నారు, ఖచ్చితంగా తమ దగ్గర తీసుకున్న భూమికి తిరిగి మళ్ళీ ఫ్లాట్లు, అంటే గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ఫ్లాట్లు ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్గా ఉంది. ఇక అటు రియల్టర్లు కావచ్చు, బడా రాజకీయ నాయకులు కూడా, అంటే పార్టీలకు అతీతంగా అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తుందో ఈ ప్రాంతంలో ఇప్పటికే భూములకు రెక్కలు వచ్చాయి, గ్రామాల్లో వాళ్ళు భూములు కొనేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రైతుల విషయానికి వస్తే వాళ్ళు గజం భూమిని కూడా వదులుకోవడానికి ఎక్కడ సిద్ధంగా కనిపించట్లేదు, ఎందుకంటే భూమికి రేట్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మరికొంతకాలం కనుక భూమి తమ చేతిలో ఉంటే భవిష్యత్తులో మరింత రేట్లు వస్తాయనేది రైతుల యొక్క ఆశగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ మీర్పేట్ గ్రామ పరిధి కావచ్చు, ఇటు బేగర్ కంచి కావచ్చు, ఈ కనిపిస్తున్న పరిసరాలు అన్నీ కూడా ఇవి అత్యంత ఖరీదైన భూములు. గతంలో హైదరాబాద్ సిటీ అంటే కోకాపేట్ను మనం దేశంలోనే అత్యంత ఖరీదైన భూములు ఉన్న ప్రాంతంగా కోకాపేట్ను ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాయి. ఇప్పుడు కోకాపేట్ రికార్డులు కూడా ఇప్పుడు బేగర్ కంచి కావచ్చు, ముచ్చెర్ల కావచ్చు, ఇటు మీర్ఖాన్ పేట్ కావచ్చు, ఈ గ్రామాల భూములన్నీ కూడా కోకాపేట్ భూముల రికార్డులను అతి త్వరలోనే బద్దలు కొడుతున్న ఆశాభావాన్ని ఇక్కడ రైతులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్కి అయితే చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఇప్పటికే రెక్కలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని ఈ ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రాంతంలో కొంత హద్దురాలు కూడా పాతిన పరిస్థితి, ఏదైతే తాజాగా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆయన స్కిల్ డెవలప్మెంట్ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. సో ఆ ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడే అందరికీ కూడా ఫ్లాట్లు చేసి 650 ఎకరాలను రైతులు ఎవరైతే ఫార్మాసిటీ కోసం ఇచ్చారో వాళ్ళందరికీ కూడా తిరిగి పంచడానికైతే ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు, అడ్డు తగిలే ప్రయత్నమూ చేయొచ్చు. అలాంటి వారిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒకరు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే 4వ నగరం ప్రస్తావన చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు 100 ఎకరాలు కొనిపెట్టుకున్నారని, ఆ తర్వాతే అక్కడ సిటీ నిర్మాణం ప్రకటన జరిగిందని ఆరోపించారు. రాజకీయ నాయకుల మాటలు ఎలా ఉన్నా స్థానిక ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే ప్రాంతవాసి అయిన ముఖ్యమంత్రి తమ ప్రయోజనాలను కాపాడుతారని వారంటున్నారు. మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మేమైతే చాలా, ఎందుకంటే ఆయన ఏరియా ఇదే ఏరియా, ఆయన కొండారెడ్డిపల్లి ఆ సార్ది, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తాడని చాలా అనుకుంటున్నాం మేము. చేస్తాడు, చేయగలుగుతాడు. సిటీకి చాలా దగ్గరలో ఉన్నారు, వాస్తవానికి అనుకున్నంత అభివృద్ధి ఇక్కడ జరగలేదు. ఇప్పుడైతే జరుగుతుంది, చేస్తాడు సార్. కేసీఆర్ సార్ ఏం చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా చేస్తాడు. రైతులు కానీ మాట్లాడుకుంటున్నారు, డెవలప్మెంట్ చేస్తాడనే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు సిరిసిల్ల అక్కడ అయినా కేసీఆర్ చేసుకున్నాడు, ఇక్కడ దిక్కు మన రేవంత్ రెడ్డి చేస్తాడు. రేవంత్ రెడ్డి ఆశయం బాగుందని, అయితే ప్రభుత్వం ఎంత వేగంగా 4th సిటీని నిర్మిస్తుందనే దానిపైనే తమ ప్రాంత భవిష్యత్తు ఆధారపడుతుందని మరికొందరు యువత ఏబీఎన్తో చెప్పారు. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి 4th సిటీ నిర్మాణం త్వరగా జరగాలని ముచ్చెర్ల వాసులు ఆకాంక్షిస్తున్నారు.